మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ అడుగుజాడల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఏఐసీసీ ఇచ్చిన పిలుపులో భాగంగా వేములవాడ పట్టణ అధ్యక్షులు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాలకు సంబంధించిన కులగణనను పూర్తి చేసి దేశంలో ఒక రోల్ మోడల్గా నిలిచిందని, ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి బిల్లు ఆమోదింప చేయడం జరిగిందని అన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతుందని, దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధ్యక్షుడు రుండిరాజు, వైస్ చైర్మన్ రాకేష్, కాంగ్రెస్ నాయకులు పుల్కం రాజు, పులి రాంబాబు, నాగుల విష్ణు, కోయల్కర్ మస్తాన్, తోటరాజు తదితరులు పాల్గొన్నారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి, మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు అందరికీ, మా టౌన్ గారికి, మహాలక్ష్మి యూత్ సభ్యులందరికీ ప్రత్యేకమైన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు 4వ వార్డులో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు, వేములవాడ శాసనసభ్యులు ఆది సీనన్న గారు ముఖ్య అతిథులుగా హాజరైనారు. వారికి కృతజ్ఞతలు చెప్తూ 4వ వార్డు తరపున మనకు ప్రజాపాలనలో ఉచిత బస్సు ఇచ్చారు, 200 యూనిట్ కరెంటు ఇచ్చారు. అలాగే నిన్నక మొన్న రేషన్ బియ్యం కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క పథకం మనం అమలు చేసుకుంటూ పోతాం. అలాగే బీసీ జన కులగణన మన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కొన్ని ఏళ్ళ తర్వాత వెలికి తీసి మనకు ఎవరి వాటా వాళ్లకు అప్పచెప్పడం జరిగింది. అందుకు మన 4వ వార్డు తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ 18వ వార్డుల ఇచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మా 18వ వార్డుల కడపగలిగి అన్ని కాంగ్రెస్ సమాచారాలన్నీ చెప్పుకుంటూ మేము పాదయాత్ర చేస్తాం. 3 రోజుల నుండి మా రాష్ట్ర ప్రభుత్వం పాదయాత్రలో భాగంగా మా స్థానిక ఎమ్మెల్యే గారు ఆశీన ఆధ్వర్యంలో 3 రోజుల సంది రోజుకు 2 వార్డులు తిరుగుతున్నాం. ప్రజలు చెప్తున్నారు సన్న బియ్యం ఇస్తున్నారు, అయ్యా మాకు ఇందిరమ్మ పాలనలో సన్న బియ్యం ఇస్తున్నారు కాబట్టి దాంతోపాటు 9 నిస్తత్వ వస్తువులతో ఇవ్వాలి, ఇస్తే మాకు పింఛన్ ఇవ్వకుండా పర్లేదు, రాష్ట్రం ఇందిరమ్మ పాలన బాగుండాలి, మీరు బాగుండాలి, ఇంక 20 సంవత్సరాల దాకా మిమ్మల్ని ఎమ్మెల్యేగా మేము చూస్తామని వాళ్ళు ప్రజలు చెప్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్లో కౌన్సిల్ కానీ, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ వారిని కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిపించి ఆదరించి ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలని ప్రజలందరూ వేడుకుంటున్నాం. అదేవిధంగా మా నాయకుడు ఇక్కడ చేస్తున్న 15 నెలలనే మీరు చూస్తున్నారు. ఈ యొక్క ఫోన్ ద్వారా అప్పటికప్పుడే 5 నిమిషాల్లో పనిచేస్తున్నారు. ఒక హాస్పిటల్లో ఆపత్తి ఉందంటే ఎక్స్గ్రేషియా రూపంగా 15 రోజుల్లో మన చెక్కులు ఇస్తున్నారు. ఇంకా వాళ్ళకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదంటే ఎంఆర్ఓ ద్వారా లెటర్ రాయించి అప్పటికప్పుడే లక్షల రూపాయలు మంజూరు చేస్తున్న ఘనత మా ఎమ్మెల్యే గారిదే. కాబట్టి ఒకసారి ఆలోచించి ప్రజలారా, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కల్లబొల్లి మాటలు నమ్మద్దు. వాళ్ళ పని అయిపోయింది కాబట్టి వాళ్ళు ఈర్ష్య కొద్దీ మాట్లాడుతున్నారు. ఒకసారి తాత్పర్యం చేస్తున్న ప్రభుత్వం మొట్టమొదటిగా మహిళలందరికీ ఉచిత బస్సు ఇచ్చింది. అదేవిధంగా 5 లక్షల ఎక్స్గ్రేషియా 10 లక్షలు పెంచింది. అదేవిధంగా 5 లక్షలకే 500కే సిలిండర్ ఇస్తుంది. అదేవిధంగా కరెంటు 200 యూనిట్లు ఫ్రీ ఇస్తుంది. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తుంది. రేపు ఇందిరా మిల్లు ఇస్తుంది.
రాబోయే రోజుల్లో అన్ని సవలతులు అన్ని ఇచ్చిన మాటల ప్రకారమే అన్ని సవలతులు చేస్తాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని వేడుకుంటూ అందరికీ నమస్కారం. 3 రోజులుగా పాదయాత్రలు చేస్తూ ప్రజలను చైతన్య పంతులు చేస్తూ ఉన్నాం. దానితో పాటు సువర్ణ అక్షరాలతో లిఖింపబడే 2 బిల్లులు రాష్ట్ర అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కులగణన చేసి ఇదివరకు బీసీలకు సంబంధించిన లెక్క ఎక్కడ పక్కాగా లేని సందర్భంలో సుమారు 50 రోజులు మొదటి దశలో, రెండోసారి 10 రోజులు ఇంచుమించు శాస్త్రీయ పద్ధతిలో 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులతో జరిపిన దానిలో బీసీల లెక్క 56.36% ఉందని తేలిన తర్వాత శాస్త్రీయ బద్ధంగా బీసీలకు న్యాయం చేయాలని చెప్పి రాజకీయంగా 42% రిజర్వేషన్ కావాలని చెప్పి అన్ని పార్టీలు కొట్లాడుతున్న క్రమంలో, అన్ని బీసీ సంఘాలు అడుగుతున్న క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వతహాగా బీసీ బిడ్డే కాకున్నప్పుడు ఒక్కడుగు ముందుకు వేసి రాజకీయంగానే కాదు విద్య ఉద్యోగాలకు 42% ఇస్తామని చెప్పని రాష్ట్ర శాసనసభలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టిన బిల్లు నాకు బలపరిచే అవకాశం రావడం వేళ బిడ్డగా ఒక అదృష్టంగా భావిస్తూ ఈరోజు అసెంబ్లీలో బిల్లును ఆమోదింపజేసుకోవాలి. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ 30 సంవత్సరాలు ఎదురు చూస్తున్నది కూడా మన అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి 2 హిస్టారికల్ బిల్లులు ఆమోదింపజేసుకొని ఢిల్లీకి వెళ్ళి బీజేపీ ప్రభుత్వం ఈరోజు వెంటనే ఈ 42% బీసీ కులగణన ఆమోదం రాజ్యాంగ సవరణ జరిపి షెడ్యూల్ 9లో చేర్చాలని చెప్పని కూడా ఢిల్లీలో మేము కలిసి రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి సోషల్ జస్టిస్ మినిస్టర్ కూడా కలవడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులైనటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారికి, శ్రీ రాహుల్ గాంధీ గారికి బీసీ కులాలకు సంబంధించినటువంటి జాజులు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సుమారు 3,000 మంది జంతర్ మంతర్లు ధర్నా చేసినారు. ఈరోజు మా ఈ ధర్నా కేంద్ర ప్రభుత్వానికి చెప్పే విధంగా, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచే విధంగా లోక్సభలో కూడా రాజ్యాంగ సవరణ చేసి 42% ఈరోజు తెలంగాణ రోల్ మోడల్గా అయింది దేశంలో ఇతర ప్రాంతాలకు. మరో డిమాండ్ కూడా చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఏదైతే దేశ జనాభా ఈ 2025లో చేయాలనుకుంటుందో ఆ క్రమంలో దేశవ్యాప్తంగా కులగణన జరిపి బీసీల లెక్కను తేల్చి బీసీలకు అందాల్సినటువంటి భారతదేశ సంపద కానీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన లెక్కతో పాటు బీసీ లెక్క తేలిన తర్వాత ఎవరి ఇస్తాయంతో తేలిన వారికి అందరికీ అంత భారతదేశ సంపదతో పాటు ఈ విధంగా విద్య, ఉద్యోగ, రాజకీయాలకు రిజర్వేషన్ కల్పించి వారి భవిష్యత్తులో ఉన్నతమైన స్థితి తీసుకుపోవడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పని వారిని కూడా కోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ పాదయాత్రలలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు చైతన్యవంతం చేస్తూ చెప్పుకుంటూ పోతున్నాం. మరో సాహసోపేతమైన నిర్ణయం, ఈరోజు ధనవంతులే కాదు సన్నబియ్యం తినాలి, ఈరోజు పేదలకు కూడా సన్నబియ్యం ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. ఉగాది నుంచి గ్రామీణ ప్రాంతాల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తుంటే ఇప్పటివరకు నాసి రకం దొడ్డు బియ్యం ఇప్పటివరకు ఇచ్చినటువంటిది ఏదైతే మెత్తగా అవుతుండే తెల్లకపోతుంటే ఈరోజు సన్నబియ్యం ఇస్తుండే. ఈ ప్రభుత్వానికి దీవెనలు చల్లగా ఉండాలని చెప్పని కోరుతున్న క్రమంలో దీన్ని బీజేపీ రాజకీయం చేస్తుంది. అక్కడక్కడ మేము వచ్చి ఫోటోలు దిగుతామని. అరే నిన్నదాకా 11 నుంచి అధికారులు మీరు ఉన్నప్పుడు మీరు సన్నబియ్యం ఇయ్యంగా అద్దన్నమా? బీఆర్ఎస్ బట్టి 10 ఏళ్ళు అధికారులు ఉన్నప్పుడు ఇయ్యంగా అద్దన్నమా? ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పేదలు ధనిక తేడా లేకుండా సన్నబియ్యాలు చెప్పండి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ నిర్ణయం తీసుకుంటూ దాన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నటువంటిది దయచేసి ప్రజలు గమనించాలని చెప్పి ప్రజలకు ఇచ్చిన హామీలు ఒకటి అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఆడతల కార్టీస్ బస్సులు ఉచిత ప్రయాణం చేసిన 200 యూనిట్లు కరెంట్ ఉచితంగా. ఎవరు గ్రామీణ ప్రాంతాల్లో కరెంటు బిల్లు కడుతున్నారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత 20,600 పైచీల కోట్లు 25,25,000 కుటుంబాలకు రైతు రుణమాఫీ చేసినాం. 500కి సిరినిచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఈ విధంగా అనేక కార్యక్రమం అమలు చేస్తున్నాం. ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా రాబో రోజుల్లో చేసుకుంటూ పేద ప్రజల అభివృద్ధికి పాటుపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.